కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు అంటే పౌలు గారు. పౌలు కాకముందు ఆయన పేరు సౌలు. సౌలు అనే మాటకు అందరినీ హింసించేవాడని, అందరినీ బెదిరించేవాడని, హాని చేసేవాడని, ప్రధాన పాపి అని ఆయన చూడగానే క్రైస్తవ సంఘము చుట్టుపక్కల అందరూ కూడా దండ పెట్టేసేవాడు. పీడాకారం, రంపాదుఃఖం, అయ్య బాబో ఎప్పుడు ఈయన పోతాడా, మనకు శనిలాగా దాపరించాడు, ఈ దుర్భరమైన బ్రతుకులు ఎప్పుడు మా చెంత నుండి వీడి వెళ్ళిపోతాడా, లేకపోతే మేమే అతని యొక్క హస్తగతం అవుతామని చెప్పి ఎంతగానో ఆదిమ క్రైస్తవ సంఘం నిట్టూర్పు నైరాశ్యానికి గురైనటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఆయన ఎవరినైనా మార్చగలడంటే ఎవరినైనా మార్చగలడు, ఏదైనా చేయగలడంటే ఏదైనా చేయగలడు. స్థానాలు మారినా, స్థలాలు మారినా, పరిస్థితులు మారినా, కాలాలు మారినా, కాలమాన పరిస్థితుల్లో మార్పు వచ్చినా కానీ ప్రభు తన అనుకున్న నిర్ణయం ప్రకారము మానవ మనుగడను ఆయన మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనకు అర్థమవడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లరా, 9వ అధ్యాయంలో ఉన్న ఈ మాటను మనం ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణానికి ఆధారమైనట్టును వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను. ప్రయాణము చేయొచ్చు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించిన. ప్రైజ్ ది లార్డ్. చాలు.